ఎండాకాలం అనగానే గుర్తొచ్చేవి ముందుగా మామిడి పళ్ళు, అలాగే ఎండాకాలంలో పెట్టుకునే వడియాలు, వాటితో పాటు చల్లమిర్చి. మరి పర్ఫెక్ట్గా చల్లమిర్చి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికి కావాల్సినవి పాలు. నేను ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకుంటున్నాను అండి, అది కూడా విజయవి. ఈ పాలు నేను 1.5 లీటర్ తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అంతా కూడా చక్కగా వేడి చేసుకుంటున్నాను. పాలన్నీ కూడా చక్కగా కాగేదాకా వేడి చేసుకోవాలి. పాలు కాగిన తర్వాత వాటిని చక్కగా చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత వాటిలోకి తోడుచుక్క అనేది వేసుకోవాలి. తోడుచుక్క వేసుకున్న తర్వాత పెరుగు అనేది తయారవుతుంది. నేను ఇది ఓవర్ నైట్ ఇలానే ఉంచేస్తున్నాను కాబట్టి కొంచెం పులుపు కూడా వస్తుంది. కమ్మగా ఉన్న పెరుగుతో కన్నా కొద్దిగా పులిసిన పెరుగుతో చల్లమిర్చి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇలా నైట్ టైం పెట్టేసుకున్నారు అంటే పొద్దునకి కొంచెం పులుపు అనేది వస్తుంది. అప్పుడు చక్కగా చల్లమిర్చి చేసుకోవడానికి వాడుకోవచ్చు ఈ పెరుగు అంతా కూడా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా అయిందో, 1.5 లీటర్ పెరుగు. ఇప్పుడు దీనికి కావాల్సినవి మిరపకాయలు. ఈ మిరపకాయలు కూడా నేను మరీ పొడవువి కాకుండా మరీ చిన్న సైజు కాకుండా చూస్తున్నారు కదా సమానంగా ఉన్న సైజులో కాయలు అయితే తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల ఈ కాయల్లో సమానమైన కారం ఉంటుంది, మరీ కారంగా కూడా ఉండవు. కాబట్టి చూసుకొని తీసుకోండి. మీరు ఎలా తినాలనుకుంటే దాన్ని బట్టి కాయలు అనేవి తీసుకోండి. అలాగే తొక్క కూడా కొద్దిగా మందంగా ఉండేలాగా చూసుకోండి. ఇలా చక్కగా 2-3 సార్లు కాయలు అనేవి బాగా కడిగేసుకోవాలి. కడిగి చెత్త ఏమన్నా ఉంటే పక్కకు తీసేసేయండి. తీసిన తర్వాత ఈ కాయలన్నింటినీ కూడా ఒక పొడిగుడ్డ మీద వేసుకోవాలి. ఈ క్లాత్ మీద చక్కగా ఇలా పరిచేసుకోవాలి. కాయలన్నీ కూడా బాగా పైనంతా ఆరేదాకా ఆరబెట్టుకోవాలి. తడేమీ లేకుండా చూసుకోండి. ఈ కాయల్లో పాడైపోయినవి కానీ చిన్న చిన్న ముక్కలుగా ఉన్నవి కానీ పక్కకు తీసేసేయండి. ఇప్పుడు వీటిని వేసుకోవడానికి బాక్సెస్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ప్లాస్టిక్ దాంట్లోనే పెట్టుకోవాలండి, కాబట్టి చక్కగా తుడిచేసుకుని అవి కూడా ఆరపెట్టుకోండి. ఇవన్నీ ఆరేలోపు చక్కగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పెరుగుని ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుని రెడీ చేసుకుందాము. కాయలన్నీ కూడా బాగా ఆరిపోవాలి, పైన తడి అనేది అస్సలు ఉండకూడదు. కారం అనేది మనం తీసుకున్న మిరపకాయలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు బాగా కారం తినే వాళ్ళైతే సన్నకాయలు తీసుకోండి, లేదు అంటే ఇలా మధ్యస్థంగా ఉన్న కాయలు తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇలా చక్కగా ఆరిపోయిన కాయలన్నీ కూడా పిన్నీస్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పెరుగు కూడా రెడీ చేసేసుకుందాం. మనకి పెరుగు ఓవర్ నైట్ అంతా ఉంచేసాం కాబట్టి కొద్దిగా పులుపు కూడా వస్తుంది. ఇలా పులిసిన పెరుగుతో పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇదంతా కూడా చక్కగా బీట్ చేసుకోవాలి. కవ్వం ఉంటే కవ్వంతో బీట్ చేసుకోండి, లేదు అంటే ఇలా బీటర్తో అయినా కూడా బీట్ చేసుకోవచ్చు. ఉండలు ఏమీ లేకుండా చక్కగా మొత్తం క్రీమ్ లాగా అయిపోయేటట్టుగా ఇలా చిలుక్కోండి. చక్కగా పెరుగు అనేది బాగా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన పెరుగులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్ సాల్ట్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ సాల్ట్తో పాటు కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నాను, 1 స్పూనున్నర. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేదాకా కలిపేసుకోండి. చక్కగా ఈవెన్గా ఉప్పు అంతా కూడా కలిసిపోయేలాగా తిప్పేసుకోండి. ఇలా రెడీ అయిపోయిన పెరుగు పక్కకు పెట్టేసుకుందాం. నేను మిర్చి ఆల్రెడీ మీకు చూపించినట్టుగా అన్నీ కూడా ఇలా బాక్స్లోకి వేసేసుకుని ఉంచుకున్నాను, ఘాట్లు పెట్టేసుకుని. పిన్నిస్తో పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. నైఫ్తో అంటే ఒక్కొక్కసారి జారిపోతూ ఉంటాయి కాబట్టి కాయల చేతిలో నుండి కొంచెం రిస్కీయే, కాబట్టి పిన్నిస్తో పెట్టుకోండి, ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ 1.5 లీటర్ పెరుగు తీసుకుంటున్నాను కాబట్టి దానికి తగినట్టుగా ఇంకొక 1.5 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ గిన్నె ఫుల్గా ఉంది కాబట్టి వేరే గిన్నెలోకి యాడ్ చేసి మొత్తం 1.5 లీటర్ వాటర్ కూడా ఇందులోకి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే చూసుకోండి, కొంచెం తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రాగా కొద్దిగా సాల్ట్ అనేది కూడా యాడ్ చేశాను. ఉప్పు అనేది లైట్గా కనిపిస్తూ ఉండాలండి, అప్పుడే మనకి పాడవకుండా కాయలు అనేవి బాగుంటాయి. లేదు అంటే మనకి బూజు వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఏమీ రాకుండా ఉండాలి అంటే చెప్పిన స్టెప్స్ అన్నీ ఫాలో అవుతూ చక్కగా పెట్టేసుకోండి, అప్పుడు సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. అలాగే మధ్య మధ్యలో కూడా ఎండలో పెట్టుకుంటూ ఉన్నారంటే కాయ మెత్తబడిన తర్వాత త్వరగా పాడైపోకుండా ఉంటాయి. కాబట్టి ఇలా చక్కగా పెట్టుకున్నారు అంటే ఎన్ని రోజులైనా చక్కగా ఉంటాయి. అలాగే మెత్తబడినప్పుడు ఎండలో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ పెరుగంతా కూడా నేను ఈ కాయల్లోకి యాడ్ చేసేస్తున్నాను. నేను 2 బాక్సెస్లోకి అయితే వేసుకుంటున్నాను అండి, దాన్ని బట్టి పెరుగు అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నా కాయలు మునిగేలాగా. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను చెప్పినట్టుగా 1.5 లీటర్ వాటర్ కూడా యాడ్ చేసేసిన. ఈ క్వాంటిటీస్లో కనుక పెట్టుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కాయ అనేది మెత్తబడిపోకుండా తొక్కల్లాగా అయిపోకుండా కాయలు అనేవి స్టిఫ్గా చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా మునిగేదాకా చక్కగా కాయలన్నీ మజ్జిగలోకి ముంచుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఇలా మునిగేదాకా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ తర్వాతి రోజు ఈ కాయలన్నిటిని కూడా కిందకి పైకి తిప్పుతూ ఉండండి. ఇలా
రోజులో 3 సార్లు అయినా కూడా కింద కాయలు పైకి వచ్చేటట్టుగా తిప్పుతూ ఉండాలి. అప్పుడు చక్కగా మొత్తం కాయ అంతా కూడా ఈవెన్గా పులుస్తుంది, అలాగే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ఇలా 3 డేస్ ఫర్మెంట్ అయిపోవాలండి. 3 డేస్ ఫర్మెంట్ అయిన తర్వాత ఈ కాయల్ని సపరేట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అంతా కాయలు పీల్చేసుకున్నాయి. ఇలా ఉన్న కాయల్ని చక్కగా పైకి కిందకి తిప్పుతూ ఉన్నామంటే ఆ గ్రీన్ కలర్ అంతా పోయి చక్కగా కలర్ మారుతాయి కాయలు అనేవి. ఇలా కలర్ మారుతూ ఉంటాయి. 3 డేస్ అయిన తర్వాత ఈ మజ్జిగలో నుండి ఈ కాయల్ని సపరేట్ చేసుకొని మనం చక్కగా ఆరబెట్టుకోవాలి ఎండలో. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిందో. మీరు కనుక ఇలా పెట్టుకుంటే పైన బూజు కానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి చక్కగా చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ మీరు కూడా పెట్టేసుకొని ట్రై చేయండి. అలాగే ఈ చల్లమిర్చితో పాటు వాంకారం అనేది కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. ఆ వాంకారం కూడా ఈ మిర్చితోనే పెట్టుకోవచ్చండి. ఆ రెసిపీ కూడా ఈ వీడియోలోనే ఉంది, కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో మొత్తం క్లియర్గా చూసేయండి. ఇప్పుడు వీటిని సపరేట్ చేసేస్తున్నాను. ఈ కాయల్ని ఇలా ఒక జాలి గిన్నెలోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న మజ్జిగ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇలా కిందకు వచ్చేసిన తర్వాత ఈ కాయలన్నిటిని కూడా మనం ఆరబెట్టుకోవాలి. ఏదర్ క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక మనం ప్లాస్టిక్ షీట్స్ వడియాలు పెట్టుకునే ఉంటాయి కదండి, ఆ షీట్స్ మీదైనా కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే ప్లాస్టిక్ షీట్ మీద ఇదంతా కూడా వేసుకుంటున్నాను. కాయలు చక్కగా ఇలా విడివిడిగా ఉండేటట్టుగా చూసుకోండి, ఒక దగ్గరే కుప్పలాగా కాకుండా. ఇలా వేసుకుంటే చక్కగా ఆరిపోతాయి, త్వరగా ఎండుతాయి కూడా. ఇలా ఒక రోజంతా కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత ఈ కాయల్ని మళ్ళీ మనం అదే మజ్జిగలో వేసుకోవాలండి. ఆ మజ్జిగ అలానే ఉంచుకోండి. ఇలా 1-2 సార్లు బాగా కారంగా ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే ఒకసారైనా వేసుకుని ఊరుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఈ కాయలన్నిటిని కూడా చక్కగా ఆరబెట్టుకుందాం. బాగా ఎండగా ఉంటే ఒక రోజులోనే బాగా ఆరిపోతాయండి. ఆరిపోయిన కాయల్ని మళ్ళీ చక్కగా మజ్జిగలోకి వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకుని వదిలేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇలా అయితే ఉంటాయి కాయలు అనేవి. ఈ కాయల్ని మజ్జిగ నుండి సపరేట్ చేసుకుని మళ్ళీ ఎండలో అయితే వేసుకుంటున్నాను. ఈ మజ్జిగలోకే వేసేసాను చూడండి. ఇలా వేసి మళ్ళీ మునిగేదాకా చక్కగా కాయలన్నీ కూడా ముంచుకోవాలి. మునిగిపోయి అవి మళ్ళీ తర్వాత రోజు రెడీగా ఉంటాయి. ఇప్పుడు వాంకారం చూస్తున్నారు కదా, నేను ఇక్కడ ఈ మిర్చితోనే పేస్ట్ అనేది చేసుకుంటున్నాను అండి. ఈ మిర్చిలోకి వాము ఉప్పు వేసుకొని ఇలా చక్కగా కోర్స్గా మనం చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని చక్కగా ఎండలో పెట్టేసుకున్నామంటే 2-3 డేస్కి బాగా డ్రై అయిపోతుంది. పొడి పొడిగా అయిపోవాలి, తడి అనేది లేకుండా పొడి పొడిగా అయిపోతుంది. ఇలా రెడీ అయిపోతే మన వాంకారం కూడా రెడీ అయిపోతుంది. ఏమన్నా కూరలు లేనప్పుడు కానీ, అరుగుదల మంచిగా లేదు అనుకున్నప్పుడు కానీ ఈ వాంకారం కనుక వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే చాలా మంచిదండి. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు కూడా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. మంచిగా 2 డేస్ ఎండితే సరిపోతుంది. ఎండ బాగా ఉన్నప్పుడు చక్కగా ఇది కూడా పెట్టుకోండి, మీకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, ఏ ఇబ్బంది లేకుండా. ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి. ఉప్పు లైట్గా కనపడుతూ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. వాము కూడా చక్కగా వేసుకోండి. ఇంకా డీటెయిల్డ్గా ఈ రెసిపీ కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేశాను, చూసేయండి. చూసారు కదా, మన చల్లమిర్చి కూడా బాగా డ్రై అయిపోయి రెడీ అయితే అయిపోయినాయి. ఇలా చక్కగా గలగల్లాడుతూ వస్తాయండి మన చల్లమిర్చి అనేవి. ఈ చల్లమిర్చి పప్పులోకైనా సాంబార్లోకైనా అలాగే వేడివేడి అన్నంలో నలుపుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది నోటికి మంచి రుచిని అయితే ఇస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయినాయో. ఇలాగే ఈ పర్ఫెక్ట్ కొలతలతో మీరు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చల్లమిర్చి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి ఇంట్లోనే. చూస్తున్నారు కదా, నేను తీసుకున్న 1.5 kg క్వాంటిటీకి ఇన్ని మిరపకాయలు అయితే వచ్చినాయి. ఈ కొలతల ప్రకారం చేసుకున్నారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. నేను ఇప్పుడు ఇవైతే ఫ్రై కూడా చేసి చూపిస్తాను, ఎలా వచ్చిందో చూసేయండి. చక్కగా కాయ పొంగుతూ బాగా వస్తుంది, బాగా క్రిస్పీగా కూడా వస్తుంది. ఈ కాయలన్నీ కూడా మనం ఇప్పుడు బాక్స్లో స్టోర్ చేసేసుకున్నామంటే సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. ఈ కాయల్ని ఆయిల్లో ఫ్రై చేసేస్తున్నాను. ఈ ఆయిల్ కూడా మరీ వేడెక్కాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేడెక్కిన తర్వాత వేయండి. అప్పుడు మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కాయ కూడా బాగా వేగుతుంది. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా తిప్పుతూ గోల్డ్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. కాయ కూడా బాగా పొంగి మనం ఏ సైజ్ కాయ అయితే వేసామో అంతలాగా బాగా రెడీ అవుతుంది. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సాంబార్లోకి, పప్పులోకి, అలాగే విడిగా అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. కూరలు ఏమీ లేనప్పుడు కూడా ఇవి 1-2 కాయలు నలుపుకుని అన్నం అనేది తినేయచ్చు. ఇప్పుడు వాంకారం కూడా వేయించి చూపిస్తున్నా. వాంకారం అయితే చక్కగా నెయ్యిలోనే వేయించుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, ఎందుకంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది.
సిమ్లోనే పెట్టి చక్కగా ఇలా వేయించుకోండి. బాగా వేగితే మంచి స్మెల్ అనేది వస్తుంది. మాడిపోకుండా అయితే చూసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.